అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు అందరికీ తెలిసినట్టే ఉంటుంది, కానీ ఏమీ తెలియదు. దాని గురించి మనం చర్చించాలనుకుంటున్నాం. అదేంటంటే ఈరోజు స్పెషల్ వరల్డ్ మెడిటేషన్ డే, ప్రపంచ ధ్యాన దినోత్సవం. దీని గురించి కొంత లోతుకి వెళ్ళే ప్రయత్నం చేశా చాలా రకాల ఆర్గనైజేషన్స్తో. దాంట్లో కొంత ఒక బుద్ధుని దగ్గర కొంత దొరికింది. తర్వాత శివునికి రిలేటెడ్ విజ్ఞాన భైరవ తంత్రాల్లో ఒక 112 రకాల టెక్నిక్స్ దొరికాయి. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అయితే మేము లాస్ట్ మంత్ నేను మా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఖమ్మంలో ఒక వర్క్షాప్ ఉంటే వెళ్ళాం. ఏది? ఈ మెడిటేషన్కు రిలేటెడ్ ఉన్న వర్క్షాప్. దాని కొరకు సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కాం. ఖమ్మంలో దిగి అక్కడ నుంచి లోకల్ వెహికల్స్లో వెళ్ళాలి. అయితే మేము ఆ క్లాస్కి వెళ్ళాం కదా, ఆ ఖమ్మం వరకు వెళ్ళాల్సిన ట్రైను 2 hours లేట్ అయింది, అంటే డిలే అయింది. మేము ఆ ఖమ్మం ఒక 4-5 కిలోమీటర్లు వస్తుంది అన్నంత వరకు కూడా మేలుకొనే ఉన్నాం. 2 hours లేట్ అయినా కూడా, అర్ధరాత్రి లేట్ అయినా కూడా మేల్కొని ఉన్న మేము ఒక 5 kilometers 4 kilometers ఉన్నప్పుడు ఆ రూట్ మ్యాప్లో చూసుకుంటా, వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో చూసుకుంటా ఉన్నాం. అసలు అది ఆడ స్టాప్ ఆగిందా లేకుంటే మేము నిద్రలోకి వెళ్ళామా, ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఆ స్టాప్ అయిపోయాక 2 kilometers తర్వాత చూసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే విజయవాడలో ఉంది నెక్స్ట్ స్టాప్. మన కొరకు ఆపరు కదా ట్రైను. మళ్ళీ విజయవాడకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి మాకు 5 hours కిల్ అయిపోయింది. అంటే అప్పుడు అర్థమైంది అసలు మనం దేనికి వచ్చాము, దేనికి వెళ్ళాము, ఎక్కడ తిరుగుతున్నామో. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఎప్పుడైతే జస్ట్ మేము ఖమ్మంను ఓవర్టేక్ చేసి వెళ్ళింది ట్రైన్ అన్న దగ్గరికి వచ్చేసరికి అసలు తెలియని అలజడి, తెలియని ఆందోళన, తెలియని ఒత్తిడి. ఫస్టే నైట్ జర్నీ, అవి సీట్స్ లేవు. అటువంటి పరిస్థితుల అసలు ఎందుకు వచ్చింది ఇది, మనం దేని కొరకు వచ్చాము, ఏం నేర్చుకోవడానికి వచ్చాము, ఏం నేర్చుకుంటున్నాం అన్న దగ్గర చూస్తే అక్కడ మాకు ఒక కన్క్లూజన్ వచ్చింది. మనోహరు మేము కొంతమంది కలిసి, అంటే మనం నేర్చుకోవాల్సింది ఎరుక. అంటే మనం ఒక్క క్షణం ఎరుక కోల్పోవడం వల్ల 4-5 గంటలు ఒత్తిడికి గురయ్యాము. అంటే మన జీవితంలో ఎక్కడైనా కూడా ఒత్తిడి ఉంది, ఆందోళన ఉంది అంటే మనం ఎరుకలో లేము అని అర్థం, ఆ మూమెంట్లో లేము అని అర్థం. అంటే ఒక్క క్షణం ఎరుక కోల్పోతే 5 గంటలు కిల్ అయింది. అలాంటిది ఒక రోజు ఎరుక కోల్పోతే ఎన్నో రోజులు వృధా అవుతాయి. ఒక జన్మలో మన ఒక జీవితంలో ఎరుక కోల్పోతే ఎన్ని జీవితాలు వేస్ట్ అవుతాయో. సో మనం నిరంతరం ఎరుక, ప్రతి క్షణం కాన్షియస్గా ఉండాల్సిందే. ధ్యానం అంటే ఇదే కదా అనిపించింది. మేము నేర్చుకోవడానికి పోయాం, కానీ ఆ ప్రాసెస్నే నేర్చుకున్నాం. ఎందుకంటే మనం ఏం చూడాలో అదే చూడాలా, ఏది వినాలో అదే వినాలా, ఏది తినాలో అదే తినాలా, ఏది ఆలోచించాలో అదే ఆలోచించాలా. అదే కదా ధ్యానం అంటే. అంటే మనం ఏది చూడాలనుకుంటామో అదే కనిపిస్తుంది, ఏది వినాలనుకుంటామో అదే వినపడుతుంది, ఏది మాట్లాడాలనుకుంటామో అవే వస్తాయి. సో ధ్యానం, ఇంతకంటే పెద్ద ధ్యానం ఏముంటుంది? యాక్చువల్గా ధ్యానానికి సంబంధించిన చాలామంది వ్యక్తులను నేను చాలా దగ్గర నుంచి చూశా. అయితే ఆ ధ్యానానికి సంబంధించి పేరు మాత్రమే ధ్యానం ఉంటుంది, కానీ సొంత వ్యక్తుల దగ్గర కూడా వాళ్ళకి ఆ సామరస్యత ఉండదు. సొంత కుటుంబ సభ్యుల దగ్గర కూడా రకరకాల గందరగోళాల మధ్యలో పేరే ధ్యానం. కానీ ధ్యానం ఎసెన్స్ ఇంతే. మనం ఏది చూడాలో అదే చూడాలా, ఏది వినాలో అదే వినాలా, ఏది ఆలోచించాలో అదే ఆలోచించాలి. అంతకు మించిన ధ్యానం ఏముంటుంది? మాకు ఆ ట్రైన్ జర్నీలో అర్థమైంది అన్నట్టు ఆ ప్రాసెస్ అనేది, ఆ ప్రాసెస్లో అర్థమైంది. ఇంకా ఈ మధ్యకాలంలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం. అంటే అసలు ఏం ఆలోచించాలా అనేది తెలియదు. నిజంగా ఇది తెలియదా? ఏం వినాలో అది తెలియదు అంటే తెలియదు, ఏం చూడాలో తెలియదు అంటే తెలియదు. చాలామంది టీనేజర్స్ ఫోన్లో ఏం చూస్తారో తెలియదు. పెద్ద వ్యక్తులు, ఎడ్యుకేటర్స్ అనుకున్న వాళ్ళు కూడా చాలామంది గందరగోళమైన పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మేధావి వర్గం, కుహానా మేధావి వర్గం అనుకోవచ్చు. ఈ కుహానా మేధావి వర్గం ఏంటంటే
మన డిజిటల్ యోధులు లేదా వాట్సాప్ యోధులు మొత్తం చర్చలు మొత్తం కూడా వాట్సాప్లలో డిజిటల్లో ఇక్కడ కాపీ అక్కడ పేస్ట్ అక్కడ కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే గ్రౌండ్లోకి రావట్లే. చాలామందిని చూస్తున్నాం, పెద్ద పెద్ద వెల్ ఎడ్యుకేటర్స్ అనుకున్న వాళ్ళు కూడా గ్రౌండ్లో ఉండరు. జస్ట్ ఎటు తిరిగి దేశము, ఆ ప్రపంచము, దేశము, అక్కడ ఆ రాజకీయం, ఈ రాజకీయం, ఆ ఎన్నికలు, ఈ ఎన్నికలు అంటారు. గ్రౌండ్లోకి రావట్లేదు. అసలు చుట్టుపక్కల ఏముందో తెలియదు అన్నట్టు. సొంత కుటుంబ సభ్యులతోనూ కూడా సామరస్యత రాదు, డీల్ చేయడం చేత కాదు. కానీ పెద్ద పెద్ద దేశానికి సంబంధించిన సూత్రాలు చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదేమని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. ఇది ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. కానీ రూట్లోకి వస్తే మనకు ప్రాబ్లం పర్ఫెక్ట్ ఐడెంటిఫై అవుతుంది అన్నట్టు. మనం పెట్టిన ఎఫర్ట్కు న్యాయం జరుగుతుంది. రూట్లో ఉండే ఇష్యూస్ డిఫరెంట్ ఉంటాయి. మనం ఊకే గాల్లో దేశము అది ఇది అది సాధ్యపడదు. మన రూట్లోకి వెళ్తే రిజల్ట్ ఉంటుంది అంతే తప్ప వాట్సాప్లలో చర్చల ద్వారా ఆయుష్ కరిగిపోవడం తప్ప పెద్ద ప్రయోజనం లేదేమన్నది మనం ఇవ్వాలనుకుంటున్న కన్క్లూజన్. ఏది ఏమైనా ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏది లేదేమనిపించేంత వేగంగా విస్తరిస్తుంది ధ్యానం అన్న పదం ప్రతి ఒక్కరి నోట. సో అవకాశం ఉంటే మీరు కూడా ఈ ధ్యానానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేయండి. అంతకంటే ముఖ్యంగా మనం ఏది అప్లై చేసినా ఇంట్లో అప్లై చేయడమే. మన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో అది వర్కౌట్ అయితే ఆ ఫార్ములా ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది. ఇది మనం చెప్పాలనుకుంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.